హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. యాక్చువల్లీ ఈరోజు బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ 21st మా హస్బెండ్ బర్త్డే ఉందన్నమాట. సో చిన్న చిన్న షాపింగ్ ఐటమ్స్ ఇంకా మిగిలిపోయాయి. సో అవి కంప్లీట్ చేసుకుందామని ఈరోజు వెళ్ళిపోతున్నాము. ఇంకా ప్రీ బర్త్డే లాగే మన సెలబ్రేట్ చేద్దామని చూస్తున్నాను. జస్ట్ కేక్ కటింగ్ అయినా ఏదన్నా. సో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను కూడా ప్లాన్ చేయాలి. దట్స్ ఇట్ గైస్. ఇంకా నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. బాగా ఆకలి అవుతుందని హవేలీకి అయితే వచ్చేసాము. ఇది ఖమ్మంలో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ వ్యూ ఇష్టం. పిక్స్కి అయితే బాగా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ చిన్న చిన్న పార్టీస్ ఇలా బాగా చేసుకోవచ్చు. కేక్ కటింగ్కి కూడా బయట స్పేస్ ఉంది. ఇంకా రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. మెయిన్లీ మనకి షాపింగ్ చేయాలంటే ఫుడ్ కూడా ఉండాలి, బికాస్ తిరగాలంటే ఓపిక ఉండాలి కదా. ఇంకా చూసారు కదా, ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇటు సైడు నైట్ టైం మినీ వాటర్ ఫాల్స్ లాగా పెడతారు. బాగుంటుంది అనమాట వ్యూ మాత్రం. ఇంకా మనకి ఫుడ్ ఇంపార్టెంట్, ఈ పిక్స్ ఇవన్నీ తర్వాత అనుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. షాపింగ్ అయితే చాలానే ఉంది. నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఎందుకంటే బాయ్స్తో షాపింగ్ అంత ఈజీ కాదు. నిజం, గర్ల్స్తో ఈజీ కాదు అనుకుంటాము, బట్ నా వరకు అయితే బాయ్స్తో అస్సలకి ఈజీ కాదు. వాళ్ళకి పర్ఫెక్ట్ జీన్స్ షర్ట్ దొరికేదాకా తిరుగుతూనే ఉంటారు. ఇక్కడైతే మేము కార్న్ సూప్ ఆర్డర్ ఇచ్చుకున్నాము, బట్ టేస్ట్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. నాలాగా మా హస్బెండ్ కూడా స్నాప్ ఇచ్చింది అనమాట. సో తను కూడా స్నాప్ పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ అయితే మేము నాన్స్ అను మేతి చామన్ ఆర్డర్ ఇచ్చాము. కొన్ని నాన్స్ కొన్ని రోటీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఏది బాగుంటుందా టేస్ట్ అని. బట్ టేస్ట్ అయితే ఓకే, బాగుంది. బట్ సూప్ అయితే అస్సలు బాగాలేదు, ఎందుకో నచ్చలేదు అనమాట. సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. నాకు ఈ మధ్యలో నేను ఎప్పుడు బయటకు వచ్చినా క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు ఎండ లేదు, మంచిగా కూల్గా ఉంది. ఆ రోజు కూడా వెదర్ చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ షాపింగ్ కాబట్టి నాకు చాలా ఓపిక ఉండాలంటే క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేసింది అనిపించింది నాకు, ఇంత కూల్గా ఉండి. సో మా హస్బెండ్ అయితే మాల్స్లో చూడాలని అయితే అనుకోలేదు. నార్మల్ బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి కదా, లైక్ ట్విల్స్, ఒట్టో, ఇంకా వైట్ హౌస్ ఇలా చూస్తున్నాడు. ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసాము, మా హస్బెండ్కి ఏం నచ్చలేదు. నెక్స్ట్ అన్లిమిటెడ్కి వచ్చాము. ఇంకా నాకు కూడా ఏమైనా కొనాలని నాకు మా హస్బెండ్కి ఇద్దరికి చూస్తున్నాము. బట్ నాకు కొన్ని నచ్చుతున్నాయి, కానీ మా హస్బెండ్కి ఏం నచ్చటం లేదు. సో తన కోసం నేను కూడా ఏం తీసుకోకుండా వచ్చేస్తున్నా. ఇక్కడ కూడా మా హస్బెండ్కి ఏం నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ నేనైతే జుడియోకి ఫస్ట్ వెళ్ళాలి. నేను అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి జుడియోకి అయితే తీసుకొచ్చేసాను. ఫైనల్లీ ఇక్కడ నాకు నా టాప్ నచ్చింది, నా టాప్ తీసుకున్నా. మా హస్బెండ్కి షూస్ నచ్చాయి, షూస్ తీసుకుండు. సో బిల్ వేయించుకొని నెక్స్ట్ మా జర్నీ ఇంకా స్టార్ట్ చేసాము. మాకు అసలుకి దొరకడం లేదు. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడుతున్నారు. సో మా హస్బెండ్కి అయితే ముందు చిన్న ట్రీట్ ఇద్దామని జస్ట్ బేక్ వచ్చి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. కేక్ స్లైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఇంకా కేక్ అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చా. ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నాను, ఫ్లష్ అవుతున్నాడు. ఫైనల్లీ తిరిగి మా హస్బెండ్కి అయితే పెప్ జీన్స్లో ఒక జీన్స్ అయితే నచ్చింది, అదైతే తీసుకున్నారు. చాలా కష్టపడ్డా మా హస్బెండ్ కోసం. నేను తనకి ఓపిక ఉందో లేదో కానీ నాకైతే ఓపిక చాలా కావాలి. నెక్స్ట్ ఇక్కడ ట్విల్స్కి వెళ్ళాము. ఇక్కడ కొన్ని ట్రై చేశారు. ఈ అవుట్ఫిట్ బాగుందన్నమాట, కానీ తీసుకోలేదు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమైనా దొరుకుతుందని వెళ్తూనే ఉన్నాము. లిటరల్లీ గాయస్, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక 7 hours కష్టపడ్డాము మా హస్బెండ్ కోసము. అంటే అంతసేపు మా హస్బెండ్ తిరుగుతూనే ఉండు. ఫైనల్లీ వైట్ హౌస్కి వచ్చాడు. ఇక్కడ కొన్ని తీసుకున్నాడు. జస్ట్ జీన్సే గాయస్, 3 జీన్సెస్ కోసం నన్ను 7 hours తిప్పాడు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మా జర్నీ. నాకైతే ఇంకా చికాకు వచ్చేసింది. ఫైనల్గా విశాల్ మార్ట్కి కూడా వచ్చేసాము మేము, బికాస్ ఇక్కడ ఏమైనా కలెక్షన్ ఉంటుందేమో, నాకైనా ఏమైనా ట్రై చేయొచ్చు అని చూసాము. అక్కడ ఏం నచ్చక డాజిల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మా హస్బెండ్ అయితే షాపింగ్ చేశారు. అది ఫినిష్ చేసుకొని వెళ్ళేటప్పుడు రిలయన్స్కి అయితే వచ్చాము. మనము ఏది వదలము కదా, సో కనిపించిన ప్రతి ఒక్కటి తిరిగేస్తాము. కానీ ఇక్కడ షాపింగ్ అంటూ ఏం చేయలేదు. జస్ట్ కర్డ్, మ్యాగీ ప్యాకెట్స్ ఇది తీసుకున్నాము. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి మా హస్బెండ్ చేసిన షాపింగ్ అనమాట. బ్రాండ్స్లో మంచిగా కొనుక్కున్నాడు జీన్సెస్ అన్ని. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఇంకా ఏమేమి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.